హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. చేపల పులుసు చాలా సూపర్ టేస్టీగా ఉన్న తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా చేపలు తీసుకుని బాగా శుభ్రంగా కడిగి పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ టమోటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇలాగే మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి, ఒక ఉల్లిపాయ సైజంతా. తర్వాత ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. కొంచెం వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులు వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలుపుకోవాలండి, మెంతులు కొద్దిగా అయ్యేంత వరకు. మెంతులు అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలండి. మొత్తం ఇలాగే వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి, ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమోటాలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కొద్దిగా బాగా మగ్గాలండి, పచ్చి వాసన పోయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న టమోటాలు వేసేసుకోవాలి, టమోటా పేస్ట్ అంతా. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. టమాటాలు కూడా ఒక 2 నిమిషాలు బాగా మగ్గాలండి. ఇలా బాగా మగ్గిపోయిందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక 1/2 స్పూను వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి, తగినంత. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను
ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేయించి పెట్టుకుంటామండి, మిక్సీ పట్టేసుకొని మేము. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకోవాలండి. ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఇలా మొత్తం పులుసు వేసుకోవాలి. వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాలు పెట్టేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేయచ్చండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 గ్లాసులు వేసుకోండి వాటరు. వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. చాలా బాగుంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్ అయితే, వాసన అయితే చాలా బాగుంటుందండి. గుమ్మగుమ్మలాడుతుంటుంది. ఈలోపు సాల్ట్ పసుపు కలిపి పెట్టుకున్నాం కదా చేపల్లో, బాగా శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా అయిపోతాయి. ఇలా ఒకసారి కడుక్కుంటే బాగా శుభ్రంగా అయిపోతాయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకోవాలండి. నీళ్ళు లేకుండా ఇలా ఒక్కొక్కటి బాగా తీసేసుకోవాలి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే అన్నీ తీసేసుకోవాలండి. ఇలా మొత్తం తీసేసుకుందాం. ఇలా ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు కొద్దిగా మెంతుల పొడి వేసుకోవాలండి.
ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు వేసేసుకోవాలండి. మొత్తం ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే కలిపేసుకోవాలండి, తర్వాత కలపకూడదు. ఇలా ఒకసారి కలిపేసుకుని పెట్టుకోండి. చేప ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి, ఉడికిపోతాయి కాబట్టి కలపకూడదు రాదండి. ఇప్పుడు మూత వేసి పెట్టేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా బాగా ఉడుకుతుంటుందండి. చూడండి, మీకు ఒకసారి చూపిద్దామని ఇలా తీసాను కానీ మామూలుగా అయితే కలపకూడదు అసలు. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా బాగా చేపల పులుసు రెడీ అయిపోతాయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే మీ ఇంట్లో ఎవరికైనా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.